కూటమి కుట్రలతో మేయర్ పీఠం దక్కించుకుంది. చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాల రాజకీయం. రాజకీయ పరంగా నీచానికి దిగజారగలిగింది దేశ చరిత్రలో చంద్రబాబే. కూటమి నేతలు చెప్పినట్టు ధర్మం గెలవలేదు, కుట్రలు గెలిచాయి, ప్రలోభాలు గెలిచాయి, డబ్బు గెలిచిందని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు అన్నారు. కూటమి అనేక రకాలైనటువంటి కుట్రలతోటి మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు గారి రాజకీయ జీవితమే కుట్రలు, కుతంత్రాలతోనే ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఇది. అన్ని సందర్భాల్లో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అడుగడుగునా ప్రలోభాలకు గురి చేస్తూ ఆయన రాజకీయ జీవితం మొత్తం జరుగుతూనే ఉంది. స్థానికంగా బలం లేకపోయినా కూడా స్పష్టమైనటువంటి తీర్పు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ ప్రజలు ఇచ్చారు. అయినా కూడా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నాటికి వాళ్ళకి నమ్మకం లేదు. ఏ విధంగా కార్పొరేటర్లని భయభ్రాంతులకు గురి చేశారు, ప్రలోభాలకు గురి చేశారనేది గత నెలలో నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. ఇంత రాజకీయపరమైనటువంటి నీచానికి దిగజారడం అనేది దేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అది నిజానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమిలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకుంటే సిగ్గుతో తలవంచవలసినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. నీతికి నిజాయితీకి నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిచాం, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా లొంగవని నిజాయితీగా నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళని రాజకీయంగా మరింత బలోపేతం చేయడానికి పార్టీ తప్పకుండా కృషి చేస్తుందని పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. చాలా దురదృష్టం. ఈ విజయాన్ని కూటమి నాయకులు బహిరంగంగా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచిందని మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఏ విధంగా ధర్మం గెలిచింది? డబ్బుతోటి, రాజకీయ ఒత్తిళ్లతోటి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా గెలిపిస్తే మీ ప్రలోభాలతోటి, భయాలతోటి వాళ్ళని లొంగ తీసుకుని ధర్మం గెలిచిందని మాట్లాడటం అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కూటమి చేస్తున్నటువంటి కుట్రలని, అన్యాయాలని, అక్రమాలని గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఏది న్యాయమో, ఏది ధర్మం, ఎవరిని ఏ విధంగా గెలిపించాలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారు. ఇవాళ గెలిచింది ధర్మం కాదు, కుట్రలు గెలిచాయి, కుతంత్రాలు గెలిచాయి. కూటమి అనేక రకాలైనటువంటి కుట్రలతోటి మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు గారి రాజకీయ జీవితమే కుట్రలు, కుతంత్రాలతోనే ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఇది. అన్ని సందర్భాల్లో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అడుగడుగునా ప్రలోభాలకు గురి చేస్తూ ఆయన రాజకీయ జీవితం మొత్తం జరుగుతూనే ఉంది. స్థానికంగా బలం లేకపోయినా కూడా స్పష్టమైనటువంటి తీర్పు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ ప్రజలు ఇచ్చారు. అయినా కూడా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నాటికి వాళ్ళకి నమ్మకం లేదు. ఏ విధంగా కార్పొరేటర్లని భయభ్రాంతులకు గురి చేశారు, ప్రలోభాలకు గురి చేశారనేది గత నెలలో నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.